హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు వెజ్ గోల్డెన్ స్పూన్. నువ్వులు బెల్లం కాంబినేషన్ అంటేనే అదిరిపోతుంది. పండగైనా స్పెషల్ డే అయినా ఈ నువ్వుల బొబ్బట్లు చేస్తే అందరూ ఇష్టంగా తింటారు. బయట కాస్త క్రిస్పీగా, లోపల మెత్తగా నువ్వులు బెల్లం పూర్ణంతో సూపర్ టేస్టీ బొబ్బట్లు చూస్తేనే నోరూరిపోతుంది. ఇంత రుచిగా ఈ బొబ్బట్లను ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒకసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించే ఈ నువ్వుల బొబ్బట్లను ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూద్దాము. ముందుగా కడాయిలో 3 కప్పుల నువ్వులను వేసి దూరగా వేయించుకోవాలి. వీటిని లోపల పచ్చిదనం పోయేంత వరకు మాత్రమే వేయించుకోవాలి. చిటపటమనడం స్టార్ట్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకొని నువ్వులను ఒక ప్లేట్లో పోసుకోవాలి. రంగు మారేంత వరకు నువ్వులను వేయించుకోకూడదు. అలా వేయించుకుంటే నువ్వులు చేదొస్తుంది. అందుకని లైట్గానే వేయించుకోవాలి. ఇవి లైట్గా వేగిన తర్వాత కడాయిలో నుండి ఒక పళ్ళెంలో పోసుకోవాలి. ఇవి గోరువెచ్చగా అయ్యేంత వరకు మాత్రమే చల్లార్చుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే వీటిని మిక్సీ పట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత పొడి పట్టుకుంటే ముద్దలాగా అవుతుంది. ఇప్పుడు ముందుగా నువ్వులను మాత్రమే పొడి చేసుకోవాలి. ఈ విధంగా పూర్తిగా పొడి చేసుకున్నాక కొద్దిగా నువ్వుల పొడిలో కొద్దిగా బెల్లం తురుమును వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా నువ్వుల పొడిలో బెల్లం తురుమును కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకుంటే చక్కగా మిక్స్ అవుతుంది. పూర్తిగా ఇలా మిక్సీ పట్టుకోవడం అయింది. ఇందులో 3 కప్పుల నువ్వులకు నేను 2 కప్పుల బెల్లం తురుమును వేసుకున్నాను. ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా పూర్ణం రెడీ అయింది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ పూర్ణాన్ని ఇప్పుడు ఒక పెద్ద కడాయిలోకి షిఫ్ట్ చేసుకుందాము. తర్వాత ఈ కడాయిని పక్కన పెట్టేసుకొని పిండిని తయారు చేసుకుందాము. ఈ పోలేల కోసం నేను 3 కప్పుల గోధుమ పిండిని తీసుకున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ను వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని ముద్దలా చేసుకోవాలి. మనం చపాతీకి పిండిని ఎలా తయారు చేసుకుంటామో ఆ విధంగా, కానీ చపాతీ పిండి కంటే కొంచెం పిండి గట్టిగా ఉండాలి. పిండి మెత్తగా ఉంటే పూర్ణం బయటకు వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. పిండిలో లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి పిండిని సాఫ్ట్ ముద్దలా చేసుకోవాలి. తర్వాత 10 నిమిషాలు ఈ పిండికి రెస్ట్ ఇవ్వాలి. అంతసేపులో మనం పూర్ణాన్ని ముందుగా ఉండలు చేసి పెట్టుకుందాము. ఈ పూర్ణం పొడిగా ఉంది కాబట్టి ఇందులో ముందుగా 2 టీ స్పూన్ల నీళ్లను వేసి మిక్స్ చేసుకోవాలి. ఇందులో బెల్లం పొడి ఉంది కాబట్టి నీళ్లు ఏమాత్రం ఎక్కువైనా పూర్ణం మెత్తగా అవుతుంది. అవసరం అనిపిస్తేనే తప్ప మళ్ళీ నీళ్లను యాడ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఇంకొక స్పూను నీళ్లను పోసి కలుపుతున్నాను. ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇలా ముద్ద కడితే రావాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ ముందుగానే ఉండలు చేసి పెట్టుకోవాలి. ఉండలు ఈ విధంగా ఉండాలి. ఇంతకంటే సాఫ్ట్ అయితే పూర్ణం బయటకు వస్తుంది. ఇలాగే మొత్తం పూర్ణాన్ని ఉండలుగా చేసి రెడీ పెట్టుకోవాలి. ఉండలన్నీ ఇలా ఒకే సైజులో చేసుకోవాలి. అన్ని పూర్ణం ఉండలు రెడీ అయినవి. ఇవి మొత్తం 21 పూర్ణం ఉండలున్నాయి. 3 కప్పుల నువ్వులు, 2 కప్పుల బెల్లానికి ఇన్ని తయారయ్యాయి. ఈ పూర్ణం ఉండల్ని సైడ్కి పెట్టేసుకొని ఇప్పుడు పిండిని ఉండలుగా చేసుకుందాము. పిండి 10 నిమిషాల్లో చక్కగా నానిపోయింది. ఈ పిండిని కూడా ఉండలుగా చేసుకుంటే ఫాస్ట్గా బొబ్బట్లు ఒకేసారి చేయడం, కాల్చడం చేసుకోవచ్చు. పిండిని కూడా చపాతీకి ఎంత పిండిని తీసుకుంటామో అంతే పిండిని తీసుకొని ఉండ చేసుకోవాలి. ఈ పిండి ఉండ కంటే పూర్ణం ఉండ కొంచెం పెద్దగా ఉండాలి. అప్పుడే పోలేలు రుచిగా ఉంటాయి. ఇప్పుడు పిండిని తీసుకొని చిన్నగా ఇలా పూరి సైజులో తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మధ్యలో పూర్ణం పెట్టి సైడులన్నీ ఒక్క దగ్గరికి మూటలాగా చేయాలి. తర్వాత కొనభాగంలో ఉన్న ఎక్స్ట్రా పిండిని ముందుగా తీసేయాలి. ఇలా ట్యాప్ చేసుకుంటూ ప్రెస్ చేసుకోవాలి. 2-3 సార్లు ఇలా చేస్తే లోపల పూర్ణం చివరి వరకు చక్కగా వస్తుంది. ఇప్పుడు లైట్గా పొడి పిండిని చల్లుకొని ఈ ముద్దను చపాతీలాగా చేసుకోవాలి. వీటికి పొడిపిండి ఎక్కువగా అవసరం ఉండదు. ఎక్స్ట్రా పిండిని తీసేసుకోవాలి. చూడండి, ఈ సైజు వచ్చేంత వరకు చేసుకోవాలి. చూడండి, పోలే ఇంత మందంగా ఇలా ఉండాలి.
మీకు కనిపిస్తుంది చూడండి, పూర్ణం చివరి వరకు చక్కగా స్ప్రెడ్ అయ్యింది, అంచుల వరకు కూడా. ఇప్పుడు ఈ పూలని కాల్చుకుందాము. ఈ విధంగా కూడా పిండిలో పూర్ణాన్ని నింపుకోవచ్చు. పిండి మధ్యలో పూర్ణాన్ని ఉండని పెట్టి లోపలికి ప్రెస్ చేసుకుంటూ పిండిని పై వరకు అనుకోవాలి. తర్వాత సైడులన్నీ ఒక్క దగ్గరికి మూటలాగా చేయాలి. తర్వాత కొన భాగంలో ఉన్న ఎక్స్ట్రా పిండిని తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉండకి లైట్గా పొడిపిండిని అంటించుకొని ఇలా ట్యాప్ చేసుకుంటూ ప్రెస్ చేసుకోవాలి 2-3 సార్లు. ఇలా చేస్తే పూర్ణం చివరి వరకు చక్కగా వస్తుంది. తర్వాత కొద్దిగానే పొడి పిండిని వేసుకొని చపాతీలాగా చేసుకోవాలి. మధ్యలో కాకుండా సైడులలో ముందుగా తిప్పుకుంటూ ప్రెస్ చేసుకోవాలి. ఇలా అన్ని వైపులా ఒకేలా ఉండేటట్లు చేసుకొని చపాతీ కంటే కొంచెం మందంగా ఉంచాలి. ఇలా పోలే చేసుకున్న తర్వాత పెనం పైన వేసి కాల్చుకుందాము. చూడండి, పోలే ఒక్క దగ్గర కూడా చిట్లిపోలేదు, అసలు పూర్ణం బయటకి కూడా రాలేదు, పర్ఫెక్ట్గా ఉన్నాయి. కాల్చేటప్పుడు కూడా ఎంత చక్కగా పొంగుతున్నాయో చూడండి, వాటికవే పూరీల్లాగా. నేను ఇప్పుడు చేసిన ప్రతి పోలే ఇలాగే పూరీల్లాగా పొంగినవి. వాటికవే పొంగకపోతే మాత్రం సరాతంతో పైన ఇలా రాస్తే పొంగుతాయి. పోలే పూర్తిగా కాలిన తర్వాత లాస్ట్లో నెయ్యిని అప్లై చేసుకోవాలి, లేదా నూనెనైనా రాసుకోవాలి. వీటికి నెయ్యి రుచి చాలా బాగుంటుంది. మనం చేసేటప్పుడు కాకుండా తినేటప్పుడు కూడా వీటికి నెయ్యిని అప్లై చేసుకొని తింటే రుచి చాలా బాగుంటుంది. ఇవి వారం రోజులైనా చక్కగా నిల్వ ఉంటాయి. ట్రావెలింగ్లో, యాత్రలకు కానీ బయటకు వెళ్ళినప్పుడు కూడా వీటిని తీసుకెళ్ళొచ్చు. నువ్వులు బెల్లం కలిపి తినడం వల్ల ఎనర్జీ వస్తుంది. చూడండి, ఒక్కటి కూడా పూర్ణం బయటకి రాలేదు. పోలేలు ఎంత చక్కగా పూరిలా పొంగుతూ వస్తున్నాయో. ఈ విధంగా 2 వైపులా కాల్చుకొని నెయ్యిని అప్లై చేసుకోవాలి. కాల్చుకున్న తర్వాత ఒకదానిపైన ఒకటి వేసుకుంటే మెత్తగా ఉంటాయి. కొద్దిగా క్రిస్పీగా కావాలనుకుంటే మాత్రం పోలేలు చేయడం పూర్తిగా అయిన తర్వాత ఒకదాని పక్కన ఒకటి పెట్టుకొని చల్లార్చుకోవాలి. అప్పుడు కొద్దిగా క్రిస్పీగా ఉంటాయి. ఈ పోలేలను కాలుస్తుంటే నువ్వులు బెల్లం కాంబినేషన్తో నెయ్యితో కలిసి కమ్మని సువాసన వస్తుంది. వీడియోలో చూపించిన విధంగా ఫాలో అయితే పోలేలు పర్ఫెక్ట్గా వస్తాయి. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.